మనము గ్రహించాలంట. ఎప్పుడైతే ఆ గ్రహింపు నీలోనికి వస్తుందో ఆ బలహీనతల నుండి బలవంతులుగా దేవుడు నిన్ను ఆ విధంగా నిలబెడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా ధైర్యముగా నిలబడే జీవితం జీవించాలి. కొంతమందికి ధైర్యం ఉండదు, ధైర్యాన్ని కోల్పోతారు కొంతమంది బలహీనత వచ్చినప్పుడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు బలహీనతలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడండి. మూడవదిగా ఏమంటున్నాడంటే ఆత్మీయంగా బలపడే మార్గం కావాలి. బలహీనతలు ఏం చేస్తాయంటే నిన్ను కృంగదీస్తాయి. ఆ బలముగా ఉన్నటువంటి నిన్నే ఏం చేస్తాయంటే దినము నిన్ను ఆ బలహీనతలోనికి తీసుకొని వెళ్ళిపోతాయి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవునిలోనే నిజమైనటువంటి బలం ఉంటుంది. ఆ దేవుని బలాన్ని మనము దృష్టిలో పెట్టుకొని అప్పుడు మనం నిలబడితే దేవుడు మన బలహీనతల నుండి బలవంతులుగా దేవుడు నిలబెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వీటికన్నిటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. వీటికన్నిటికీ మనము బలముగా నిలబడాలంటే దేవుని వాక్యం. ఈ వాక్యమే నిన్ను బలహీనతలోనికి పోకుండా బలవంతులుగా నిన్ను నిలబెడుతుందంటే దేవుని వాక్యము. ఆ వాక్యం ఏంటిదో తెలుసా? నా ప్రభువైన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాక్యం ఏంటిది? దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక దేవుని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఉంటావో ఆ బలహీనతలో నుండి దేవుడు బలవంతులుగా నిన్ను చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవునిలోనే నిజమైనటువంటి బలం. మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది దేవునిలోనే నిజమైనటువంటి బలం. సమస్యల కంటే దేవుని శక్తి గొప్పదని గుర్తించాలి. అప్పుడు నీవు దేవునిలోనే నిజమైన బలం ఉందని తెలుసుకుంటా. ఆ మాట నేను చదివి మీకు వినిపిస్తా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుదునని ఆయన నీతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను అంటున్నాడు. ఎవరైతే ఈ మాట పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మాట. అయితే ఇవన్నీ ఈ బలహీనతలన్నీ పోవాలంటే మొట్టమొదట కావాల్సినది ఏంటిదంటే పరిపూర్ణ బాగుండటానికి కావాల్సింది ఏంటంటే దేవుని శక్తి మనలో నిలిచి ఉండాలని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మాట. ఈ బలహీనతలన్నీ పోవాలంటే దేవుని శక్తి మీలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని శక్తి మీలో నిలిచి ఉంటుందో అప్పుడు బలహీనతలు రాదు. నీ కుటుంబములో సంతోషం కలుగుతుంది. అప్పుడు ఆ సంతోషాన్ని బట్టి నువ్వు అతిశయపడతావు. దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించినటువంటి మనము ఆ బలహీనతల నుంచి మనం బలవంతులుగా నిలబడాలంటే మొట్టమొదట దేవుని శక్తి పొందుకునే వారిగా మనం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని శక్తిని పొందుకోరు. ఆ దేవుని శక్తే నిన్ను పరిపూర్ణముగా నిలబెడుతుంది. దేవుని శక్తే ఆ బలహీనతల నుండి తీసివేసి
బలవంతులుగా దేవుడు నిలబెడతాడు. దేవుని శక్తి అంటే నా ప్రభువైన యేసు ఆ శక్తిని పొందుకుంటే ఆయన నీలో నివసించినప్పుడు ఇక నీకు బలహీనత ఉంటుందా అని పౌలు చెప్తున్నాడు. అందుకనే నా దేవుని బట్టి నేను సంతోషపడుతున్నాను. ఇంకో మాట ఏమంటున్నాడు ఆయన అంటే, నా 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుంటూ నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యక్షతలు ఇస్తాడు. ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు ఏంటిదంటే వింటున్నారా, సమస్యల నిమిత్తమై కావచ్చు. వింటున్నారా, నీకు ఏదైతే దేవునికి నువ్వు హెచ్చించుకుంటావో హెచ్చిపోకుండా ఉండటానికి ఒక బలహీనత పెడతాడు, ఒక ముళ్ళు పెడతాడు దేవుడు. ఆ ముళ్ళు పెట్టడం వలన నువ్వేం చేస్తావంటే దేవునికి అణిగి మణిగి ఉంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది దేవుని బిడ్డలారా, నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, దేవుడితోనే ఉంటున్నాను, కన్నీరు గారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్ని బాగానే జరుగుతున్నాయి, కానీ నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, నేను బలహీనతంగా ఉంటున్నాను. కారణం ఏంటంటే దేవుడు నీకు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడంటే నీకు ప్రత్యక్షత అన్ని ఇచ్చి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని కన్నా నువ్వు హెచ్చిపోతున్నావు కనుక హెచ్చిపోకుండా ఉండటానికి ఒక ముళ్ళు నీకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి హెచ్చిపోకుండా మనము ఉండకూడదని దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే నీవు హెచ్చించుకుంటావో దేవుని దగ్గర దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అందుకనే నువ్వు హెచ్చిపోకుండా ఒక ముళ్ళు దేవుడు పెట్టాడు. అందుకనే ఆ బలహీనతల నుండి నువ్వు బలము కలిగి జీవించాలంటే ఇదిగో దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి. ఆ శక్తి ఏం చేస్తుందంటే బలహీనతలోనికి పోదు. ఎప్పుడైతే ఆ దురాత్మ సమూహము నీ దగ్గరికి వస్తాదో ఆయన శక్తి పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చేస్తాడు. కాబట్టి ఆ బలహీనతలని పోయి దేవుని శక్తి నీలో ఉంటుంది. అప్పుడు నీ కార్యాలు జరిగించడానికి, కార్యాలు జరగటానికి, నువ్వు అనుకున్నవి జరగటానికి, నిన్ను విడుదల కలగజేయటానికి, నువ్వు శక్తిని పొందుకోవటానికి దేవుడు ప్రత్యేకంగా నీలోనికి దిగి వచ్చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు అన్నిటికన్నీ ఇచ్చి మన దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు. పౌలు గారికే పెట్టాడు ముళ్ళు దేవుడు. మనం ఎంతటి వారము? అందరూ అంటారు, అయ్యా నాకు అన్ని జరుగుతున్నాయి కానీ ఇది ఒక్కటి జరగట్లేదయ్యా అంటే ఆ మందిరానికి ఈ మందిరానికి తిరిగినంత మాత్రాన జరగదు. దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఇప్పుడు చెప్తలేడా? పౌలు గారికి ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు? నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు నా మనిషివే కాదా? నువ్వు నా అంగీకరించి నువ్వు జీవిస్తున్నావా, జీవించట్లేదా? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు? నీకు బలహీనతలు పెట్టినప్పుడు నా మందిరంలో నువ్వు నిలబడతావా? నా సంఘం సాహసంతో నువ్వు ఉంటావా? నువ్వు ఎక్కడ తిరుగుతావు? నీ చంచలమైనటువంటి మనసు నీకేమైనా జరిగిందా? ఏ విధంగా? అదే ముందుగా అట్లనే దేవుడు ఏం చేస్తాడంటే నీ స్థితిని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ పద్ధతిని బట్టి దేవుడు ఒక ముళ్ళును నీకు ఏర్పాటు చేస్తాడు. దేవుని బిడ్డ, అందుకనే ఆ చర్చికి ఈ చర్చికి తిరిగినంత మాత్రాన నీ కార్యం జరగదు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నీ బలహీనతలను తీసివేసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే దేవుని శక్తి నీలో ఉండి ఇదిగో పశ్చాత్తాప పడి ఇప్పుడైనా
పశ్చాత్తాపడి, ప్రభు నేను అక్కడ ఇక్కడ తిరగటం కాదు నాయన, నీతోటే, నీ సంఘముతోటే, నీ సాహసంలోనే నేను నిలబడతానని నువ్వు కంటికి కన్నీరు గార్చి వాక్యం చెప్తూ వింటున్నటువంటి నీవు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో నీకు జరగని కార్యము నా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా ప్రభు మొట్టమొదటిగా కోరుకున్నది ఏంటంటే ఆయన శక్తి నీలో నిలిచి ఉంటే ఆ బలహీనతలన్నీ పోయి నీవు బలవంతుడిగా ఉంటావని నా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. అదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనములో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం. 4వ అధ్యాయము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం. 4వ అధ్యాయం 33వ వచనం. సరే, నేనే చదువుతాను, మీరు వినండి. ఇదియో గాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. మళ్ళీ వినండి. అదియో గాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. వీళ్ళు ప్రకటిస్తున్నప్పుడు దేని ద్వారా ప్రకటిస్తున్నాడంటే దైవ కృప, అంటే దేవుని శక్తి ద్వారా ప్రకటిస్తున్నాడు. వీళ్ళు అక్కడ ప్రకటిస్తున్నప్పుడు, అపోస్తులు అక్కడ ప్రకటిస్తున్నప్పుడు దైవ కృప వాళ్ళందరి మీదకి దిగింది. వాళ్ళందరి మీదకి దిగింది. వీళ్ళలో పునరుత్థానం అంటే దేవుడు, నా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, ఇది నిజమో, ఇది రూఢి, ఇదిగో ఆయన రానై ఉన్నాడు, పరలోక రాజ్యానికి మనం తీసుకొని వెళ్తాడు. అందుకనే మనం పరిశుద్ధత కలిగి మనం జీవించాలని అక్కడ ఉన్నటువంటి అపోస్తులు ప్రసంగం చేస్తుండగా ఆ ఆత్మ ద్వారా ఎప్పుడైతే ప్రసంగం చేస్తాడో అక్కడ ఉన్నటువంటి వారందరికీ దేవుని కృప వాళ్ళందరి మీదకి దిగింది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని దైవ కృప ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడు ఖచ్చితంగా నిన్ను బలహీనులుగా ఉంచడు. నా దేవుడు బలము కలిగి జీవించే వారిగా దేవుడు నిలబెడతాడు. అందుకనే మొట్టమొదట మనకు కావలసినది ఏంటిదంటే, దైవ కృప మనకు కావాలి. ఆ దైవ కృప ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము బలహీనులం కామండి, మనము బలవంతులుగా నిలబడతాము. దైవ కృప ద్వారానే నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, ఖచ్చితంగా నీ కార్యము ఖచ్చితంగా నా దేవుడు జరిపిస్తాడు. దైవ కృప లేకుండా నువ్వు ఏది చేసినా కూడా నీ కార్యం అసలు జరగదు. నీ స్వబుద్ధితో, స్వ ఆలోచనతో, స్వచిత్తముతో నువ్వు ఏది చేసినా కూడా అది బలహీనతలోనికి వెళ్తుంది ఒక రోజు, కానీ బలముగా నిలబడదు. కానీ అదే నువ్వు దైవ కృప ద్వారా, దేవుని ద్వారా నువ్వు చేసినటువంటి ఆ కార్యము అది బలము కలిగి ఉంటుంది. కుటుంబానికి కూడా ఆశీర్వాదములోనికి దేవుడు తీసుకొని వస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తామా? అందుకని దైవ కృప మనలో ఉండాలి. అప్పుడు విశ్వాసము ఒకరికొకరు పంచుకుంటారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే సహాయకులకు సహాయం చేయరు. ఇక్కడ చెప్తున్నాడు 32వ వచనములో, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియో గాక అంతయు వారికి సమష్టిగా ఉండెను. అంటే కింది వచనం కూడా చదువుతున్నాను, 34వ వచనము. భూములైనను
ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అప్పుడు వాళ్ళు సవాసములో ఉన్నటువంటి వారికి పంచటము మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని దైవ కృప కొరకు భూములను లెక్క చేయరు, ఆస్తిని లెక్క చేయరు. ఇదిగో దేవుని కొరకు ప్రాణ త్యాగాలు చేస్తారు. ఎందుకంటే దైవ కృప ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ మేము సంపాదించుకుంటామని దేవుని కొరకు ఏదైనా చేయగలరు. అందుకనే సమాసములో ఉన్నటువంటి వారు ఎవరైనా బలహీనలుగా ఉన్నప్పుడు నువ్వు ఆదరించే మనసు ఖచ్చితంగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఎవరైనా ఆదరించే వారిగా లేకపోతే దేవుని దృష్టిలోనంట నీవు బలహీనుడుగానే అవుపడతావట. కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నది కూడా సహాయం చేయరు. మన దేవుని బిడ్డలే వచ్చి అడిగితే ఉంచుకొని కూడా లేవంటారు కొంతమంది. కానీ ఆ బుద్ధి ముమ్మాటికి పోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, నీవు ఇచ్చింది ఆమె తీసుకుంది కరెక్టే, కానీ నీలో దైవ కృప ఉంది. ఎవరున్నారు నీలో? దేవుడు ఉన్నాడు. వాళ్ళను చూసి కాదు దేవుడు, ఇదిగో దేవుని చూసి నువ్వు ఇవ్వాలి. వాళ్ళు సహాయకులుగా ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా, ఒకళ్ళుకోళ్ళు సాహసంలో ఉండాలి. అక్కడ ఉన్నటువంటి భూములు లెక్క చేయలే, ఆస్తిని లెక్క చేయలేదు, సంపాదన లెక్క చేయలేదు. తీసుకొచ్చి అంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అయ్యా, లేని వారికి మీరు సహాయం చేయండి, సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. మనోళ్ళు అట్ట కాదు. మనోళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా నువ్వు దేవుని మందిరం కడుతుంటే నువ్వెంత ఇస్తున్నావు అమ్మా? ఇంత. నేను కూడా అంతే. త్యాగం రావాలి. దేవుని మందిరానికి ఇచ్చేది త్యాగం రావాలి. అప్పుడేం చేస్తాడో దేవుడు గుప్పిళ్ళు విప్తాడు. స్తోత్రం చెప్తాడు. ఒకసారి గట్టిగా, నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు దేవుడు. అది నీకు తెలియకనే దేవుడు చేస్తాడు. ఎందుకో? దేవునికి ఇచ్చేది దేవునికి తెలియదా అన్నయ్య? ఇనరే దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా దేవునికి ఇస్తున్నావో, ఏ ప్రకారంగా నువ్వు దేవునికి ఇస్తున్నావో అని దేవునికి మొట్టమొదటి తెలుసు. ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాడాయన. ఆయన ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు. ఆయనకి ఇచ్చింది ఎన్నడూ కూడా మర్చిపోడు. దేవుడు దీవించటము మొదలు పెడతానే ఉంటాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రెండవదిగా ధైర్యంగా నిలబడే జీవితం జీవించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ధైర్యంగా జీవించే జీవితం వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదంటే, వాళ్ళు దిగులు పడినప్పుడు, ఏదో ఒక పని కార్యం జరగకపోతే దిగులు చెందుతూ ఉంటారు. ఒక పని మొదలు పెడితే ఆ పని జరగకపోతే దిగులు పడతా ఉంటారు. ఇవన్నీ దేవుని సన్నిధికి వచ్చినటువంటి, దేవుని అంగీకరించినటువంటి నీవు దిగులు పడద్దు, బాధపడని అవసరం లేదు. ఎందుకు? ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యంతోటే నువ్వు జీవించు. ఆ ధైర్యంతోటే నువ్వు జీవించు. ఎప్పుడైతే ఆ ధైర్యంతో నువ్వు జీవిస్తావో నీకు కావలసినది దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మొక్క వినండి, బాగా వినండి. మొక్కను పెడతాం. మొక్కను పెట్టినప్పుడు దాన్ని చూసుకునే బాధ్యత ఎవరిది? మనదా కాదా అమ్మా? అది ఎదగాలి, ఫలించాలంటే అమ్మా ఎవరు చూడాలి? మొక్క పెట్టిన వాళ్ళు చూడాలా వద్దా? అయితే ఆ మొక్క నువ్వు గనక దేవుడు ఆ మొక్కను నిన్ను పెట్టాడు, నిన్ను ఆ భూమిలో విత్తాడు. నిన్ను
ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? వినండి, జాగ్రత్తగా వినండి. మరి ఆ మొక్కను పెట్టినటువంటి వారికి ఆ బాధ్యత ఉండదంటారా? ఉంటదా ఉండదా? అబ్బా, మొక్కని నేను నాటాను, ఎప్పుడు వెండిపోద్దు, ఎప్పుడు నీరు తక్కువైపోద్దు, ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు వర్షంతో కొట్టకపోద్దు, ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? పెట్టిన వాళ్ళకు ఉంటుందా ఉండదా? దేవుడు నువ్వు అన్నో ఉంటే ఆయన నిన్ను తీసుకొని వచ్చి ఆయన మందిరంలో నాటుకున్నాడే. నాటుకున్నటువంటి దేవుడు నిన్ను వదిలిపెడతాడా ఉట్టిగానే? ఎందుకు వదిలిపెడతాడు ఆయన? వదిలిపెట్టాడు, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే మొక్కకు ఎరువు తక్కువ అయిపోయింది అనుకో, కొంచెం మాడుపడినట్టుగా ఉంటుంది. నీళ్ళు తక్కువైననుకో, కొంచెము మాడుపట్టినట్టుగా ఉంటుంది. ఏదో ఒక కొరత ఉన్నప్పుడు మాడుపట్టినట్టుగా ఉంటుంది. కానీ పెట్టినటువంటి వాడైతే ఖచ్చితంగా 2 రోజులు యూరియా కొరత ఉంది, ఇలాంటివి ఉంటాయి, అలాంటి మందులు ఉంటాయి. కొంత కొరత వచ్చినప్పుడు కొన్ని రోజులు పడుతుంది. అయితే దాన్ని పెంచుకునే ఆ మొక్కను బాధ్యత అతనికి ఉంటుందా ఉండదా? ఆ బాధ్యత ఉంటుంది కదా ఖచ్చితంగా. అందుకనే దేవుని బిడ్డలారా, నిన్ను నిలబెట్టుకున్నటువంటి దేవుడు ఎప్పటికీ నిన్ను మర్చిపోడు. దిగులు చెందొద్దు, బాధపడద్దు. ఎందుకో తెలుసా? నా ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా జీవించు. ఎప్పుడు నన్ను పెట్టుకొని నువ్వు జీవించు, అంతే. నువ్వు అభివృద్ధి పరచబడతావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంట్లో వినండి, ఇంట్లో ఒక పాప ఎగ్జామ్ రాయాలి. ఒక బాబు కానీ ఒక పాప కానీ ఎగ్జామ్ రాయాలి. వినండి బాగా. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు చదువుకుంటేనేమో ధైర్యంగా పోయి రాస్తారు, చదువుకోకపోతే ధైర్యం ఉంటుందా? వాళ్ళకు ఫెయిల్ అయిపోతారు. అందుకనే నువ్వు మొట్టమొదట నువ్వు ఏం చేయాలంటే చదవాలి. ఎప్పుడైతే నువ్వు చదివి నువ్వు ఎంట్రన్స్ రాష్ట్రానికి, ఉద్యోగం రాష్ట్రానికి నువ్వు వెళ్తావో, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావో, జయం అనుకుంటావు. నువ్వు చదవందే పోయి రాస్తానంటే అది కరెక్ట్ అవుతుందంటావా? కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే, తల్లిదండ్రులు ఎంతో డబ్బులు పంపిస్తారు కష్టం చేసి, అవన్నీ వ్యర్థమే అయిపోతాయి. అందుకనే మొట్టమొదట నువ్వు చదవాలి. చదివిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ధైర్యంగా రాస్తావు, జయాన్ని పొందుకొని దేవునికి, కుటుంబానికి, గ్రామంలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప గొప్ప విజయాన్ని నువ్వు తీసుకొచ్చి పెడతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని ధైర్యంగా నిలబడే జీవితము జీవించాలి. ఆ విధంగా జీవించిన వాళ్ళు నేను చూపిస్తాను. యెహోషువ పుస్తకం, యెహోషువ పుస్తకం, యెహోషువ పుస్తకం 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. వింటున్నావా? దేవుడు తోడై ఉంటాడు. నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను వదిలిపెడతాడా? అందుకనే అక్కడ చెప్తున్నటువంటి, నువ్వు నిబ్బరము కలిగి ఉండు, నువ్వు దిగులు పడకు, నువ్వు జడియకు, నువ్వు నడుచు మార్గమంతటిలో నీకు నేను తోడై ఉంటాను. ఇంకెందుకు బాధ? దేవుడే తోడై ఉంటున్నాడు కదా, ధైర్యం ఎందుకు కోల్పోతుంది నీకు? ధైర్యమైనటువంటి జీవితమును జీవించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నువ్వు అధైర్యపడద్దు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించేటట్టుగా నా దేవుడు చేస్తాడు. కానీ నువ్వు అధైర్యపడొద్దని దేవుడు ఖచ్చితంగా అక్కడ చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ మోషే చనిపోయిన తర్వాత
దేవుడు ఆ మొక్కను పెంచుకున్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు, దైవజనుడు పెంచుకున్నాడు. నేను లేనప్పుడు ఇదిగో ఇతడు నా పొజిషన్లోనికి రావాలని పరిచారకును ఎదిగించుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు నిలబెట్టుకున్నాడు. అందుకనే మొక్కను, ఎందుకంటే ఫలం ఇవ్వాలని దేవుడు మనుషులైన ఆ మొక్కను పెంచుకొని ఫలించటానికి వాడు సిద్ధపడుతారు. ఆ ఫలాల ద్వారా మనం ఆశీర్వదించాలని ఆశపడతారు. అందుకని ఎప్పుడైతే మోసే చనిపోయాడో యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన చూపించినటువంటి ప్రాంతానికి ప్రజలందరినీ యెహోషువ ద్వారా దేవుడు తీసుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నువ్వు ధైర్యము కోల్పోవద్దు అన్నాడు. జడియకో, నువ్వు బాధపడకో, నీకు నేను తోడు, నువ్వు నడిచే మార్గములో నేను నీకు తోడు అయి ఉంటాను. అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు నడుచు మార్గం అంతటిలో దేవుడు తోడై ఉంటాడు. విశ్వాసముతో నువ్వు ఏది కావాలని ఆశపడుతున్నావో నా ప్రభు అది ఖచ్చితంగా జరిగించును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే యెహోషువ పుస్తకములో 14వ అధ్యాయము 11వ వచనములో నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 14వ అధ్యాయం 11వ వచనం. మోసే నన్ను పంపినవాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చు చుండుటకు గాని నాకిప్పటికును బలము ఉన్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని మోసే నమ్ముకున్నటువంటి దేవుడు నేను నమ్ముకున్నాను. మోసే ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా దీవెనలు పొందుకున్నాడో, దేవుని కాపుదల ఏ విధంగా ఉందో, దేవుడు ఆయన నడుస్తున్నప్పుడు ఆ మార్గంలో ఏ విధంగా తోడై ఉన్నాడో ఆ విధంగా నాకు కూడా తోడై ఉన్నాడు. నా బలము ఇప్పటికీ కూడా అదే బలముతో నేను ఉన్నానంటే కారణం ఏందో తెలుసా? దైవ కృప నాలో ఉంది, నా బలము చెడిపోలేదు. అందుకనే దేవుని బిడ్డలారా, నీవు మొట్టమొదట చేస్తున్నటువంటి ఆ ప్రార్థన జీవితము ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆ జీవితం నీలో ఉంటే నువ్వు చెడియవు, వింటున్నావా? నువ్వు ఎప్పటికీ కృంగిపోవు, బలవంతుడిగా బలము కలిగి ధైర్యముగా నువ్వు జీవిస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే రెండవదిగా ధైర్యము కలగబడి జీవితం మనం జీవించాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఆత్మీయంగా బలపడే మార్గం కావాలి. ఆత్మీయంగా కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మీయతలోనే ఉంటారు, దేవుడితోటే గడుపుతారు, కార్యం జరగకపోతే నాకు దేవుడు చేయలేదు అని 10 మందికి చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తారంటే బలహీనులైపోతారు. అందుకనే దేవుని బిడ్డలారా, పౌలు గారికి చెప్పాడు కదా, ఒక ముళ్ళు పెట్టానని దేవుడు స్వయంగా చెప్పాడు కదా. ఎందుకంటే ప్రత్యక్షతలు అంటే అన్ని వరాలు కుటుంబంలో అంత ఆశీర్వదించి ఒక కారణే దేవుడు వస్తాడు. అలాంటి వాళ్ళను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అన్ని ఇచ్చి ఒక కారణే ఉంచుతాడు. ఎందుకో అది ఇస్తే నువ్వు చెప్తే వినవుగా. నేను నీకు గుర్తుకో ఏదో ఏమంటున్నాడు, నేను నీకు గుర్తు రాను కనుక నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుసు. అది ఎవరికి తెలుసు? నాకు తెలుసు. అందుకనే ఒక కారణ్య పట్టుకోని దేవుడు ఉంచుతాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైనటువంటి పనులు ఎక్కడా చేయకూడదు. ఎందుకంటే నా దేవుడు ఎక్కడనో ఒక కాడ నిన్ను పట్టుకొని నిలబెడతాడు. ఎందుకంటే నువ్వు వినవు కాబట్టి ఆ బలహీనతలు పెడతాడు. అందుకనే అయ్యా నీ దైవ కృప, నీ శక్తి నాలో ఉన్నది, ఇక నుంచి నేను బలహీనుడను కాదయ్యా, నేను ఖచ్చితంగా ఆత్మీయతంగా నేను నిలబడతానని
ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరగటట్టుగా నా దేవుడు చేసునుగాక, నా దేవుడు చేసునుగాక. చదువుతారా ఆ మాటలోనికి మనం వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం చదవండి మొట్టమొదట. నేను చదువుతాను, మీరు వినండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇది ముఖ్యమైనటువంటిది. ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తున్నాడంటే, ఆత్మీయంగా బలపడే మార్గము ఇది. నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే ఈ వాక్యము నీకు అవసరము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎప్పుడంటే ఆయన మహాశక్తిని బట్టి నువ్వు బలవంతులవై నువ్వు ఉంటే, అప్పుడు అంటున్నాడు 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగుటట్లు దేవుడిచ్చి సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఎలా అనగా, మనము పోరాడుచున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాము. అందుచేత మీరు అబద్ధినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులు అగుటకు దేవుడిచ్చి సర్వంగ కవచమును మీరు ధరించుకొని ఉండుడి అని చెప్తున్నాడు. అందుకనే అప్పుడు అపవాదిని నువ్వు ఖచ్చితంగా ఎదిరిస్తావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కావలసింది ఏంటంటే, బలహీనతలు మొత్తం పోవటానికి కావలసిన దేవుని మహాశక్తి మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని మహాశక్తి మనలో ఉంటుందో అప్పుడు అపవాదిని మనలో నుండి మనం పారదోలుతాం. అపవాది అనగా సాతానుడి, మనలో నుండి వాడిని పారదోలుతాం. ఎప్పుడు పారదోలుతాం అంటే, ఆయన శక్తి మనలో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే వాడు నీ కుటుంబంలో కానీ, నీలో కానీ, నువ్వు నడుచు మార్గంలో కానీ, వాడు ఎక్కడ ఉన్నా కానీ నా దేవుడు ఆ శక్తి ద్వారానే వాడిని పారదోలుతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మనం ఆత్మీయంగా బలపడాలంటే ముఖ్యంగా దేవుడు చెప్తున్నటువంటిది మొట్టమొదట ప్రార్థన జీవితం ఉండాలి. ఏముండాలి? మొట్టమొదట ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం అంటే దేవునితో మాట్లాడటము, ఆయన శక్తి పొందుకోవటం, దేవునితో మాట్లాడటం. ప్రార్థన జీవితం అంటే ఏంటిది? దేవునితో మాట్లాడటం. రెండవదిగా వాక్యం ద్వారా, వాక్యం ఉండాలి మనలో. వాక్యం మనలో ఉంటే మనం ఖచ్చితంగా ఆత్మీయతంగా నిలబడతాం. బలహీనలం కావు. వాక్యం ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఎప్పుడు నీకు బలహీనత అనిపిస్తుందో నువ్వేం చేయాలి? బైబిల్ తెచ్చుకొని బైబిల్ చదవటం మొదలు పెట్టాలి. అప్పుడు ఆత్మీయతంగా నిలబడతావు. దేవుడు కొన్ని మాటలు నీకు తెలియపరుస్తాడు. ఆ వాక్యము ద్వారా, ఆ మాటల ద్వారా నీవు ఆత్మీయతంగా ఖచ్చితంగా నిలబడతావు. మూడవదిగా సావాసము ద్వారా. సంఘము సావాసాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి వారు కాదు నిన్ను చూసేది, నా దేవుడు చూస్తాడు. సంఘములో ఉన్నటువంటి వాళ్ళు కాదు నిన్ను చూసేది, నా దేవుడు చూస్తాడు. సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు విరోధంలో ఉండని, కానీ నీవు మాత్రము వాళ్ళతో సావాసము కలిగి నువ్వు జీవించాలి. ఒకళ్ళు అంటారు, నేను మాట్లాడనే మాట్లాడను. ఎందుకు మాట్లాడవమ్మా అంటే, ఈ సంగతి దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించి
దేవుని సన్నిధికి వచ్చి దేవుని సహవాసములో ఉన్నటువంటి నీవే అంత కఠినంగా ఉంటే మరి దేవుడు నిన్ను ఎంత కఠినంగా చూడొచ్చు? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో సావాసము ముఖ్యమైనటువంటిది. దేవుని బిడ్డలతోటి దేవునితోటి నువ్వు సాహసం చేస్తే అప్పుడు నువ్వు ఆత్మీయమైనటువంటి జీవితంలో నిలబడతావు, ధైర్యంగా నువ్వు నిలబడతావు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో బలపడలేక నువ్వు పోతావో, బైబిల్ చదవకపోతే, నువ్వు ప్రార్థన పోతే, సాహసం లేకపోతే బలహీనడం అయిపోతావు. సాహసం ఖచ్చితంగా ఉండాలి, ప్రార్థన ఉండాలి, బిడ్డల వాక్యం చదవాలి. ఇవి ఎప్పుడైతే ఈ మూడు నీలో ఉంటాయో నువ్వు ఖచ్చితంగా ఆత్మీయతలో నువ్వు బలపడతావు, దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తావు. నీ కుటుంబంలో ఏది తక్కువ కాకుండా నా దేవుడు సమృద్ధి కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టి